అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కడాయిలో ఒక గరిటెడు నూనె పోసుకోవాలి. పోసుకొని అది వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు మరియు అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఇంగువ వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మెంతులు వేగేదాకా ఇలా పోపుని కలుపుతూ ఉండాలి. పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎప్పుడైనా మనము టమాటాలు ఎన్ని తీసుకుంటామో దానికంటే 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి. ఒకవేళ మనం 6 టమాటాలు తీసుకుంటే పచ్చిమిర్చి 8 కానీ 9 కానీ ఉండాలి. ఎందుకంటే టమాటా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఇలా పచ్చిమిర్చి వేగేదాకా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కొంచెం చింతపండు, తర్వాత టమాటాలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలన్నీ వేసి బాగా కలుపుకొని ఇది బాగా ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మన టమాటాలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం. మన టమాటాలు సగం మగ్గాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇందులో కల్లుప్పు వేద్దాం. రుచికి సరిపడంత. కల్లుప్పు రుచిని బాగా పెంచుతుంది మన పచ్చళ్ళలో, అందుకని కల్లుప్పు వాడితే చాలా బాగుంటుందండి. కానీ మేము ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను, ఎందుకంటే దీనికి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి. ఉప్పు వేయడం వల్ల కొంచెం నీరు వచ్చి తొందరగా ఇదంతా కూడా మనకి మెత్తబడుతుంది. అప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారా, ఉప్పు వేసేసరికి నీరు ఎలా వస్తుందో. నీరు ఇలా వస్తే టమాటాలు తొందరగా మగ్గ పెట్టగలం మనము. ఒక్కొక్కసారి టమాటాలో నీళ్ళు ఉండవండి, అందువలన ఉప్పు వేసి మగ్గ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలా మగ్గి పెట్టిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూసారు కదా మన టమాటాలు ఎలా మగ్గిపోతున్నాయో. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత మనం కొత్తిమీర వేసి కాసేపు చల్లనివ్వాలి. ఆ తర్వాత రోట్లో రుబ్బుకున్నాం అనుకోండి, టమాటా పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈరోజు టమాటా పచ్చడి కాకుండా ఇంకేం తినగలము. దీనికి ఉత్తపప్పు కాంబినేషన్ అంటే చప్పిడి పప్పు మనం చేసుకుందాం అనుకో టమాటా పచ్చడికి, సూపర్ అంటే సూపరే. ఇదిగోండి, మనము చల్లారిపోయిన ఈ టమాటాని రుబ్బురోళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసాము. ఇప్పుడు మనము ఈ పచ్చడిని రుబ్బురోల్లో మనం బాగా రుబ్బుకొని కంచంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.
మన టమాటా ఇప్పుడు ఇదంతా మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నేను గిన్నెలోకి తీసుకొని తర్వాత వేడివేడి అన్నం వండుకొని హాయిగా దాంట్లో తినేస్తాను.